గైస్ ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. సో ఇక్కడ చూస్తే కనుక గ్లాస్లో వాటర్ పోసి దాంట్లో సాల్ట్ వేసి డైరెక్ట్గా లైట్ అనేది పెట్టంగానే లైట్ అనేది గ్లో అవుతుంది. ఇది రియల్ ఫేక్ అనేది చెక్ చేసి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది మెయిన్ కాంపోనెంట్ గ్లాస్ అనమాట. సో ఇక్కడ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఇప్పుడు బల్బ్ అని కావాలి, 9 వాట్స్ బల్బు. ఈ రెండు కాకుండా ఇంకా కావాల్సింది ఏంటంటే సాల్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఒక సాల్ట్ అనేది తీసుకుందాం. అలాగే గ్యాస్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్లాస్ అయితే తీసుకున్నాం. గ్లాస్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు వాటర్ అనేది పోతున్నాను చూడండి. సో మీరు ఇక్కడ చూస్తే నేను గ్లాస్ నిండా వాటర్ అయితే పోసేసాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సాల్ట్ అయితే కలపాలన్నమాట. సాల్ట్ అయితే ఆ గ్లాస్లో కలిపి చూడాలి. అలాగే గ్యాస్ ఇంకా 1K దగ్గరలో ఉన్నాం అనమాట. సో గైస్ స్పీడ్గా 1K అయితే చేస్తారనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేయండి. అలాగే గ్యాస్ 1K అయితే కనుక చెప్పాను కదా ఐవేట్ ప్రొడక్ట్ చేస్తారని, రెడీలో అయితే ఉన్నాయన్నమాట. మీరు అంత స్పీడ్గా చేస్తారో నేను అంత స్పీడ్గా అయితే వాటిని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అలాగే గైస్ మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అలాంటి వీడియో అయితే మీకోసం చేస్తాను. కావాలంటే మన ఛానల్ చూడండి, మన ఛానల్లో కూడా చాలామంది కామెంట్స్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశాను. సో ఇక్కడ కనుక మీరు చూస్తే నేను సాల్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అనేది బల్బ్ అనేది పెట్టి చూస్తాను. మీరు కనుక ఇక్కడ చూస్తే నేను బల్బ్ అనేది పెడుతున్నాను వాటర్లో. సో ఇక్కడ నేను వాటర్లో అయితే పెట్టినా సరే ఇక్కడ లైట్ అనేది గ్లో అవ్వట్లేదు అనమాట. ఇంకోసారి చూపిస్తే చూడండి, ఇక్కడ నేను వాటర్లో అయితే డిప్ చేశాను కానీ లైట్ అనేది గ్లో అవ్వట్లా. ఎందుకనంటే ఈ వీడియో ఫేక్ అనమాట. ఈ లైట్ అనేది గ్లో అవ్వదు. ఈ లైట్లు అంటే ఆ లైట్ ఎందుకని గ్లో అయిందంటే అవి ఒక ఇన్వర్టర్ ఛార్జింగ్ బల్బ్స్ అనమాట. అంటే కరెంట్ పోగానే ఆటోమేటిక్గా వెలిగి చూసారు లైట్లు అవన్నమాట. ఆ లైట్ల ద్వారా అయితేనే వెలుగుతుంది. అక్కడ ఏంటంటే పాజిటివ్ ఫేజ్ న్యూట్రల్ ఉంది కదా, అక్కడ మనం చేతితో పట్టుకున్న సరే లైట్ వెలిగిద్ది అనమాట. అక్కడైతే ఇవేంటంటే ఈ మామూలు బల్బులు కాబట్టి ఏసీ పనికిరావు.